మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ద్వితీయంలో కేతు యొక్క సంచారము, అలాగే తృతీయంలో శుక్రుడు యొక్క సంచారము, చతుర్థ కుజుడు అంటే అర్ధాష్టమ కుజుడు యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఇంకా కనబడుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కాస్త గృహంలో కావచ్చు, తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అయితే శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొంతవరకు సంతోషకరమైన ఫలితాలు మాత్రం రావడం అనేది జరుగుతుంది. కాస్త మధ్య మధ్యలో అమ్మో మేము డౌన్ అయిపోతున్నామేమో అని అనుకున్నప్పుడు మాత్రం ఏదో ఒక అంటే సమయానికి ఏదో ఒక మనిషి రూపంలోనో లేకపోతే మనకి ఎవరో ఒకళ్ళ అవసరాలకు ఆదుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఆ యొక్క కార్యక్రమం అనేది నడిచిపోతూ ఉంటుంది. అలాగే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం, లేదా ఇదివరకు మేము సంబంధం చూసుకున్నాము వాళ్ళు ఇంకా మాకు వ్యవహారం ముందుకు నడవలేదు, వాళ్ళు మాకేమీ చెప్పలేదు అనుకున్నప్పుడు ఈ వారం ఇంకా వాళ్ళకి ఒక క్లారిటీ అనేది మాత్రం రాదు. ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా లేదా భూములు ఇల్లు ఏమైనా కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా కాస్త మధ్య మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం లేదా ఆలస్యంగా పనులు జరిగే అవకాశం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతోంది. అలాగే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ముఖ్యంగా పంచమ స్థానంలో రవి యొక్క సంచారం ఈ వార ప్రారంభం నుండి వీళ్ళకి మొదలవబోతోంది. అయితే ఇక్కడ రవి పంచమ స్థానంలో ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే గురువు యొక్క వీక్షణ అనేది ఉంది కాబట్టి వీళ్ళకి సాధ్యమైనంత వరకు వీళ్ళకి పనుల్లో ఆలస్యం అవుతున్నా కూడా వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే నెమ్మదిగానైనా సరే పనులు పూర్తి అవ్వడం అనేది వీళ్ళకి ఇక్కడ జరుగుతుంది. అలాగే బుధుడు మరియు రవి యొక్క పంచమ స్థానంలో ఉండడం వల్ల కాస్త తినే ఆహారాల్లో పైత్యానికి సంబంధించిన ఆహారాలు కాకుండా కాస్త కొంచెం సాత్వికమైన ఆహారాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే కాస్త అకారణంగా చిన్న చిన్న వివాదాలు అలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. అలాగే పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది నడుస్తోందో కాస్త కాస్త బంధువుల వల్ల మిత్రుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు లేదా వాళ్ళ వల్ల ఖర్చులు, ముఖ్యంగా అంటే ఏదైనా పెళ్ళిళ్ళకో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకుంటేనో ఏదో రకంగా మీకు బంధువుల వల్ల కాస్త ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అలాగే మార్గం మధ్యలో వాటిలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము, అలాగే అనారోగ్య విషయాల్లో అంటే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా అప్పుడప్పుడు నిరాశ కనిపించడము, ఇలాంటివన్నీ కూడా మనోవిచారము కాస్త కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం ముఖ్యంగా మానసిక స్థైర్యం అనేది చాలా అవసరం. మానసిక స్థిరత్వము, ఒక నిర్ణయాల మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని మీద కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దేంట్లోనైనా సరే నిర్ణయాలు అనేవి సరిగ్గా తీసుకోకపోతే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు పడే అవకాశం, తద్వారా మానసిక ఆందోళన అనేది ఉంటుంది. విద్యార్థులకు శ్రద్ధ చాలా అవసరము. శ్రద్ధ లేకపోతే ఉత్తీర్ణత అనేది తగ్గుతుంది. మీరైతే ఉన్నత విద్య, విదేశీ విద్య, దూర విద్య ఇలాంటివి ఏవైతే కోరుకుంటున్నారో వీటి అన్నింటికీ కూడా మీకు కాస్త ప్రయత్నం అనేది కొద్దిగా కాస్త ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగ్గంత మార్పు అంటూ ఏమీ ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు వహిస్తే
అప్పులు చేయకుండా ఉండవలసిన స్థితి మాత్రం ఏర్పడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, మంగళవారాల నియమాలు పాటించడం, అలాగే ఇక్కడ సూర్యాష్టకం కానీ సూర్య ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. అందులో వీళ్ళకి గురువు యొక్క జన్మ వీక్షణ వల్ల కొంత ఉధృతి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి, కానీ కొంతవరకు వీళ్ళ వ్యతిరేక ఫలితాలు వీళ్ళు కొంత అనుభవించాల్సి వస్తుంది. ఈ వారంలో వీళ్ళు ఇంతకుముందు ఏవైతే నియమాలు చెప్పుకున్నామో ఆ నియమాలు పాటించడం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూల ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి, లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి, మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ, లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా, లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా, లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా, అంటే ఇప్పుడు మనం గజకేసరి యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.